హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. వారాహిదేవిని వేద మాసం ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు రాత్రి సమయంలో పూజిస్తారు. శ్రీ విద్యా సంప్రదాయంలో 4 విభిన్న రకాల నవరాత్రులు ఉన్నాయి. వాటిలో ఆషాఢ మాసంలో వచ్చే నవరాత్రిని వారాహి నవరాత్రులు అంటారు. వారాహిదేవి లలిత త్రిపుర సుందరీదేవి యొక్క మొత్తం సైన్యానికి సర్వ సైన్యాధిపతి. లలితాదేవి యొక్క ధనస్సు మరియు బాణం నుండి 5 విభిన్న శక్తులు ఉద్భవించాయి. అవన్నీ కలిసి వారాహిదేవిగా ఏర్పడతాయి. వారాహిదేవి యొక్క రథాన్ని గిరిచక్రం అని పిలుస్తారు. ఈ రథాన్ని 1000 పందులు లాగుతాయి. ఈ రథ నిర్వహణ స్తంభినీదేవి వహిస్తుంది. ఆమె రథంలో సమస్త స్త్రీశక్తులు, ఆయుర్వేద దేవుడైన ధన్వంతరి మరియు దేవవైద్యులైన అశ్విని దేవతలు నివసిస్తారు. లలిత సహస్రనామంలోని 27, 29 శ్లోకాలు వారాహిదేవి యొక్క మహిమను, శక్తిని వివరిస్తాయి. రక్తబీజుడు అనే రాక్షసుడు వారాహిదేవిచే నాశనం చేయబడ్డాడు. ఆమె నల్లని ఛాయతో, పందిని పోలిన మూకంతో మహిష గేదె మీద కూర్చుని ఉంటుంది. ఆమె భారీ ఆకారంలో ఉండి 8 చేతులను కలిగి ఉంటుంది. ఆమె కుడి చేతిలో కింది నుండి పైకి వరముద్ర అంటే కోరికలన్నీ తీర్చేది ఒక ఖడ్గం, పెద్ద కర్ర, దండ ధరించి ఉంటుంది. ఆమె ఎడమ చేతిలో కింద నుండి పైకి అభయముద్ర, భయాన్ని పోగొట్టి రక్షణనిచ్చేది, డోలు మరియు నాగలి, హల ధరించి ఉంటుంది. ఆమె యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఆమె కోరికలన్నిటినీ తీరుస్తుంది, మన అహంకారాన్ని తొలగిస్తుంది మరియు మనకు హాని కలిగించే అన్ని చెడులను శిక్షిస్తుంది. ఆమె అపారమైన రక్షణను అందించి మనల్ని దుఃఖం నుంచి కాపాడుతుంది. మనం దారి తప్పునప్పుడల్లా మన మార్గాన్ని సరిదిద్దడానికి ఆమె ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. ఆమె మన లక్ష్యాలన్నిటికీ మార్గం సుగమం చేసి ఆధ్యాత్మికత మరియు భౌతిక విజయాలలో అత్యున్నత స్థాయిలను సాధించటంలో మనకు సహాయపడుతుంది. ఆమె వరాహముఖం ఆమె మన కర్మలను లోతుగా శోధించగలదని మరియు అన్ని విషయాలలో మన విజయాన్ని ప్రభావితం చేసే అన్ని అడ్డంకులను తొలగిస్తుందని సూచిస్తుంది. ఆమె వాహనమైన మహిషం ఒక వ్యక్తిలోని అహంకారాన్ని మరియు మారడానికి ఇష్టపడని జడత్వాన్ని సూచిస్తుంది. ఇది మురికి నీటిలో స్నానం చేసే దున్నపోతు వలె పాత ప్రవర్తనకే తిరిగి వెళుతుంది. ఆమె దున్నపోతుపై స్వారీ చేయడం మనలో మార్పును తీసుకువచ్చి మనల్ని ఆధ్యాత్మిక మరియు భౌతిక ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లే ఆమె సామర్థ్యాన్ని సూచిస్తుంది. ఆమె ఆశీర్వాదం కోరి ఆమెకు శరణు పొందినవారు ఎవ్వరూ కూడా ఒట్టి చేతులతో తిరిగి వెళ్లరు. ఆమె గొప్పతనం అలాంటిది. మానవ శరీర ధర్మశాస్త్రంలో ఆమె నివసిస్తుంది ఆజ్ఞాచక్రంలో అని అంటారు. మరో అర్థంలో వారాహిదేవి అంటే భూదేవి అని. వారాహిదేవి విష్ణుమూర్తి అవతారమైన వరాహ ప్రభువు యొక్క స్త్రీ రూపం. హిరణ్యాక్షుడు భూదేవిని నీటిలోకి తీసుకువెళ్లాడు. విష్ణుమూర్తి రాక్షసుడితో పోరాడి వరాహస్వామి రూపంలో అతడిని సంహరించి భూదేవిని కాపాడాడు విష్ణుమూర్తి. వారాహిదేవి మరెవరో కాదు, శ్రీ మహాలక్ష్మి. మన జీవితాలలో ధన సంపాదకురాలు. ఆమె గొప్ప స్వస్థతనిచ్చేది మరియు రక్షకురాలు. ముఖ్యంగా గందరగోళ మరియు మహమ్మారి సమయాలలో వారాహిదేవి రూపాన్ని గమనించినప్పుడు ఆమె ముఖం వరాహం వలె ఉంటుంది మరియు ఆమెకు 8 చేతులు ఉన్నాయని మనం చూస్తాం. శాఖ, చార, హాల, ముసల, పాశ, అంకుశ, వరద మరియు అభయ. వీటితో ఆమె సకల విశ్వాన్ని ఆశీర్వదిస్తుంది. వారాహిదేవికి అనేక రూపాలు ఉన్నాయి. అవి ఏమిటంటే బృహత్ వారాహి, లఘు వారాహి, స్వప్న వారాహి, ధూమ్ర వారాహి మొదలైనవి. మీరు వారాహిదేవి చిత్రాన్ని జాగ్రత్తగా గమనిస్తే ప్రధానంగా హాలం అంటే నాగలి మరియు ముసలం అంటే చెక్క రోకలి కనిపిస్తాయి. నాగలిని భూమిని దున్నడానికి మరియు చెక్క రోకలిని వరిని దంచడానికి ఉపయోగిస్తారు. దీనిని బట్టి వారాహిదేవి పంటల దేవత అని మరియు ఆమె భక్తులందరి కోరికలను తీరుస్తుందని తెలుస్తుంది. శక్తి స్వరూపంలో సాత్విక రూపం శ్యామల మరియు మరింత తీవ్రమైన రూపం వారాహి. వారాహిదేవి కరుణకు ప్రతిరూపం. ఆమె మంత్రాన్ని పఠించి పూజించటం ద్వారా అన్ని రకాల శత్రువుల నుండి విముక్తి పొందవచ్చు మరియు తమలోని అంతర్గత దుష్టశక్తుల నుండి ఆత్మను శుద్ధి చేసుకోవచ్చు. అవే కామ, క్రోధ, లోభ, మోహ, మద, అజ్ఞాన. ఒక వ్యక్తి తన అంతర్గత శత్రువులతో జరిగే అంతర్గత పోరాటాలలో గెలిచినప్పుడు
వారు బయట ప్రపంచంలోని శత్రువులను అనుభూతి చెందరు లేదా గమనించరు. వారాహిదేవి తన భక్తులకు ప్రసాదించే స్థితి ఇదే. లలిత సహస్రనామంలో వారాహిదేవికి అనేక పేర్లు ఉన్నాయి. అవి పంచమి, దండనాథ, సంకేత, సమయేశ్వరి, సమయ సంకేత, వారాహి, పొట్రిని, వరతాలి, శివ, ఆజ్ఞ చక్రేశ్వరి మరియు అరిగ్ని. ప్రపంచ శాంతి నెలకొనాలని, ప్రతి మానవుడు సుఖ సంతోషాలతో జీవించాలని, ప్రతి ఒక్కరూ ధర్మబద్ధంగా జీవించాలని మనమందరం ఈ వారాహిదేవిని ప్రార్థిద్దాం. ఆమె సాధన సాధారణంగా రాత్రి వేళల్లో చేస్తారు. ఎందుకంటే ఇది అంతర్గత మరియు బాహ్య శత్రువులను నాశనం చేయడానికి ఉద్దేశించబడింది. ఆమెకు సంబంధించిన ఒక వేద మంత్రాన్ని ఇక్కడ చెప్తాను చూడండి. ఈ మంత్రాన్ని ఎవరైనా పఠించవచ్చు మరియు దీనికి ఎలాంటి దీక్ష అవసరం లేదు. ఓం వారాహి సర్వతో మాం రక్ష రక్ష దుర్గే హుష్ఫట్ స్వాహ. ఓం వారాహి సర్వతో మాం రక్ష రక్ష దుర్గే హూంఫట్ స్వాహ. ఆమె ఇతర రూపాలలో తన కోరలపై సమస్త విశ్వాన్ని మోస్తూ కనిపిస్తుంది. కొన్నిసార్లు ఆమె శుభాన్ని మరియు సకల దుఃఖాల తొలగింపును సూచిస్తూ ఒక చక్రం మరియు శంఖాన్ని పట్టుకొని కనిపిస్తుంది. దేవి భాగవతం, మార్కండేయ మరియు వరాహ పురాణాలలో ఆమెను అంధకాసురుడు, రక్తబీజుడు, శంభుడు మరియు నిశంభుడు వంటి అసురుల సంహారంలో పాల్గొన్నట్లుగా వర్ణించారు. అంధకాసురుడు ఒకరి అహం మరియు హోదా నుండి పుట్టుకొచ్చే అందమైన అర్ధరహితమైన క్రోధానికి ప్రతీక. రక్తబీజుడు మన ఆధ్యాత్మిక మరియు భౌతిక ఎదుగుదలను నిలిపివేసే, మన మనసులోంచి ఉద్భవించే లెక్కలేనన్ని ఆలోచనలకు ప్రతీక. ఇతరులను చిన్నచూపు చూడటం మరియు పొందిన ఆశీర్వాదాల పట్ల కృతజ్ఞత లేకపోవడం వంటి గుణాలకు కూడా ఈ ఇద్దరు అసురులు ప్రతీకగా నిలుస్తారు. ఆమె మన ఆలోచనలోకి, ప్రార్థనలోకి ప్రవేశించినప్పుడు మనలోని కృతజ్ఞ గుణాలన్నీ తొలగిపోయి మనం మన నిజస్వరూపంలోకి రూపాంతరం చెందుతాము. శ్రీ విద్యా సంప్రదాయంలో శ్రీ వారాహి మరియు శ్యామల, శ్రీ లలిత లేదా మహాషోడశిక అత్యంత సన్నిహిత దేవతలు మరియు సలహాదారులు. వారాహి లలిత యొక్క సకల సైన్యాలకు అధిపతి కాగా, శ్యామల లలితకు ప్రధాన సలహాదారు లేదా ప్రధానమంత్రి. శ్రీచక్రంలో ఆమె 16వ వలయం లేదా కిరిచక్రానికి సంరక్షకురాలు. ఆమె నివాసం శ్రీనగరంలోని ఒక పచ్చల రాజభవనం. ఆమె శ్రీమాత యొక్క దండిని అంటే కర్ర, దండిని శక్తి. అదేవిధంగా శ్యామల కోదండ అంటే చెరుకు, ధనస్సు యొక్క శక్తి. దశమహావిద్యలలో ఆమెను నాలుకను నియంత్రించే మరియు అంతర్గత బాహ్య శత్రువులందర్నీ నిశ్శబ్దం చేసే బగలాముఖితో సమానంగా పరిగణిస్తారు. కుండల్ని ధ్యానంలో మరియు మనలోని దివ్యమాత స్వరూపంలో శ్రీలలిత వెన్నుపాము లేదా సుషుమ్న నాడిని సూచిస్తుంది. శ్యామల లేదా రాజామాతాంగి ఈడానాడిని అంటే వెన్నుపాముకు ఇరువైపులా ఉండి ఎడమ ముక్కు రంధ్రానికి మరియు మెదడు యొక్క కుడి అర్ధగోళానికి అనుసంధానించబడిన ఎడమ ఆధ్యాత్మిక నాడిని సూచిస్తుంది. ఇది మన కళాత్మక మరియు సృజనాత్మక ఆలోచన విధానాలతో పాటు విజ్ఞాన శాస్త్ర మరియు తార్కిక సామర్థ్యాలను సూచిస్తుంది. వారాహి పింగళా నాడిని అంటే వెన్నుపాముకు ఇరువైపులా ఉండి కుడి ముక్కు రంధ్రానికి మరియు మెదడు యొక్క ఎడమ అర్ధగోళానికి అనుసంధానించబడిన కుడి ఆధ్యాత్మిక నాడిని సూచిస్తుంది. ఇది క్రియ, చలనం మరియు అన్ని శారీరక కార్యకలాపాలను సూచిస్తుంది. రెండు ఆధ్యాత్మిక మార్గాలు సమతుల్యంగా ఉన్నప్పుడు కుండల్ని వెన్నుపాము గుండా పైకి ప్రయాణించి చక్రాలను ఉత్తేజపరిచి చివరకు శివశక్తి ఐక్య అని కూడా పిలువబడే సహస్రార చక్రం వద్ద దివ్యపరమైన చైతన్యంలో విలీనమవుతుంది. శ్రీవిద్యతో ముడిపడి ఉన్న ఆమె తాంత్రిక మంత్రాలకు శక్తివంతమైన మరియు అద్భుతమైన పంచదశి మంత్రంలో కనీస దీక్ష పొంది ఉండటం ఒక పూర్వావశ్యకం. ఆమె మంత్రాలు అలాగే రాజమాతాంగి మంత్రాలు కూడా మహాషోడశి యొక్క అంగమంత్రాలుగా పరిగణించబడతాయి. గణనీయమైన ఆధ్యాత్మిక పురోగతిని సాధించని లేదా ఫలవంతమైన కర్మలను పొందని వారు అందువల్ల సర్వోన్నతమైన శ్రీ మహాషోడశి మంత్రదీక్షకు అనర్హులు అనే వాస్తవాన్ని ఇది సూచిస్తుంది. మహావారాహికి స్వప్నవారాహి, లఘువారాహి అంటే ఉన్మత్త భైరవి మరియు తిరస్కరణి అనే అంగదేవతలు ఉన్నారు. మహావారాహిని ప్రసన్నం చేసుకోవడానికి అంగదేవతలకు మంత్రజపాన్ని తప్పనిసరిగా చేయాలి. శ్రీ వారాహిదేవి సాయుధ దళాలలో 4 అధిపతులు ఉన్నారు. వారిలో ఒకరు సంపత్కరి. ఆమె అంకుశ శక్తికి ప్రతీక. అంకుశం అనేది ఏనుగులను నియంత్రించే ఆయుధం.
ఆధ్యాత్మికంగా ఇది ఒక నిర్దిష్టమైన లక్ష్యం మరియు ఏకాగ్రతతో మన మార్గంలోని అన్ని అడ్డంకులను తొలగించడానికి ఉపయోగపడుతుంది. అడ్డంకి ఎంత పెద్దదైనా భయంకరమైనదైనా ఆమె సహాయం మరియు శక్తితో అది పూర్తిగా అదుపులోకి వస్తుంది. అంతేకాక అది మన లక్ష్యాలను సాధించడంలో సహాయపడి మన పురోగతికి శ్రేయస్సుకు కూడా ఒక సాధనంగా మారుతుంది. సంపత్కరిదేవి ఏనుగులపై స్వారీ చేస్తూ శత్రువులను చితకబాదుతుంది. అశ్వరూఢాదేవి ఆమె పాశశక్తికి ప్రతీక. భక్తులు దారి తప్పినప్పుడు వారిని తిరిగి ఆధ్యాత్మిక మార్గంలోకి తీసుకురావడంలో పాశ సహాయపడుతుంది. ఇది కర్మలను చర్యలను సమతుల్యంగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. అశ్వరూఢాదేవి అశ్వదళానికి అధిపతి మరియు అంతర్గత బాహ్య శత్రువులను చాలా వేగంగా సంహరిస్తుంది. ప్రభుత్వం, బ్యాంకులు మొదలైన పెద్ద సంస్థల నుండి సహాయం పొందటానికి కూడా ఆమెను పూజిస్తారు. ఆమె అధికారిక అడ్డంకులను తొలగించి భక్తులకు ప్రయోజనాలను చేకూర్చడంలో చాలా వేగంగా మరియు సమర్థవంతంగా ఉంటుంది. మూడవ ఆమె రాజమాతాంగి లేదా మంత్రిన్యంబ. ఆమె చెరుకు విల్లుకు ప్రతీక. బయటకు కఠినంగా కనిపించిన లోపల చాలా మధురంగా ఉంటుంది. ఆమెను చేరుకోవడానికి చేసే ప్రయత్నాలు చాలా కఠినమైనవి మరియు శ్రమతో కూడుకున్నవి అయినప్పటికీ కూడా మాతాంగి నుండి లభించే ఫలితాలు అసంఖ్యాకమైనవి మరియు అనంతమైనవి. ఆమె శ్రీలలిత లేదా మహాషోడశికి ప్రధాన సలహాదారు లేదా ప్రధానమంత్రి. తెలిసిన మరియు తెలియని సమస్త జ్ఞానానికి ఆమెయే మూలం మరియు కారణం. ఉన్నదంతా ఆమెకే ప్రతీక. ఇక నాలుగో ఆమె మహావారాహి లేదా దండిని. ఇంతకు ముందు చెప్పినట్లుగా ఆమె శ్రీలలిత ధరించే దండం యొక్క శక్తి. ఆమె సమస్త సాయుధ దళాలకు అధిపతి మరియు అందరిపై పెత్తనం చెలాయిస్తుంది. ఆమెకు ఆమె అంగదేవతలు సహాయం చేస్తారు. వారు స్వప్నవారాహి. ఆమె మహావారాహి యొక్క ఒక రూపం. మనం చేయబోయే భవిష్యత్ కార్యాలను అలాగే జరగబోయే సంఘటనలను తెలియచేయడంలో ఆమె మనకు సహాయపడుతుంది. ఆమె మన కలలన్నిటినీ, కోరికలన్నిటినీ నెరవేర్చి భ్రమలన్నిటినీ తొలగించి మన నిజమైన లక్ష్యం వైపు మనల్ని నడిపిస్తుంది. రెండో ఆమె లఘువారాహి. ఆమె ఉన్మత్త భైరవుని శక్తి స్వరూపిణి మరియు మనలను ఆధ్యాత్మిక విముక్తికి, ఆత్మ సాక్షాత్కారానికి తీసుకువెళ్తుంది. ఆమె మన నిజమైన ఆధ్యాత్మిక స్వభావాన్ని వెల్లడిస్తుంది మరియు మనలోని భయాలు, దురాశ, అహం మొదలైన వాటిని నాశనం చేసి మన నిజ స్వరూపాన్ని బహిర్గతం చేస్తుంది. మూడో ఆమె తిరస్కరాణి. ఆమె మనల్ని సమస్త బాహ్య శక్తుల నుండి, శత్రువుల నుండి కాపాడుతుంది మరియు వాటిని మనకు దూరంగా ఉంచడానికి తగినంత భయాన్ని కూడా కలిగిస్తుంది. మన భౌతిక, ఆధ్యాత్మిక పురోగతికి ఆటంకాలు, అవరోధాలన్నీ తొలగిపోయి మన మార్గం మరింత సులభతరం అవుతుంది. వారాహిని పంచమి అని కూడా పిలుస్తారు. ఆమె సదాశివుని భార్య అయిన శక్తి యొక్క 5వ రూపం అని, విశ్వ పునరుత్పత్తికి బాధ్యత వహిస్తుందని ఇది సూచిస్తుంది. దివ్యమాత శక్తి యొక్క కార్యాలు సృష్టి, స్థితి, లయం, ప్రళయం మరియు పునరుత్పత్తి. సృష్టిని బ్రహ్మ మరియు అతని భార్య సరస్వతి నిర్వహిస్తారు. స్థితిని విష్ణువు మరియు అతని భార్య లక్ష్మి నిర్వహిస్తారు. లయాన్ని రుద్రుడు మరియు అతని భార్య పార్వతి నిర్వహిస్తారు. ప్రళయాన్ని ఈశ్వరుడు మరియు అతని భార్య ఈశ్వరి నిర్వహిస్తారు. గాలి, ఆకాశం, నీరు, అగ్ని మరియు భూమి అనే పంచభూతాలను కూడా పంచమి అని పిలుస్తారు మరియు ఆమె వాటిపై ఆధిపత్యం చెలాయిస్తుంది. వృషభంపై స్వారీ చేస్తూ చేతిలో దండం పట్టుకున్న వారాహిని దక్షిణ దిశకు అధిపతి మరియు మరణించిన ఆత్మలపై కర్మలను అమలు చేసే యముని శక్తి స్వరూపిణి అయిన యామిని అని కూడా పిలుస్తారు. వారాహికి కిరాత వారాహి అనే మరో పేరు కూడా ఉంది. ఇది ఒక వేటకత్తె రూపం. మనలో మరియు మన శత్రువులలోని అన్ని పశు ప్రవృత్తులను నాశనం చేయడానికి ఆమె ఈ రూపాన్ని ఉపయోగిస్తుంది. వరాహ భగవానుని శక్తి స్వరూపమైన వారాహి తన దంతాలపై సమస్త ప్రపంచాన్ని, విశ్వాన్ని మోస్తుంది. ఆమె సృష్టిని పాతాళ లోకాల నుండి పైకి లేపి అందర్నీ రక్షిస్తుంది. భారతదేశంలోని ఈశాన్య ప్రాంతాలలో అలాగే నేపాల్లో కూడా వారాహిని బారాహి అని పిలుస్తారు. బౌద్ధ మతంలో వారాహిని వజ్రవారాహి లేదా వజ్ర వైరోచని అని కూడా పిలుస్తారు. ఆమెను 12 మంది ఇతర డాకినీలతో కూడిన ఒక ప్రధాన డాకినిగా భావిస్తారు. ఆమెకు ఒక మానవ ముఖం మరియు ఒక వరాహ ముఖం ఉంటాయి మరియు ఆమె అంతర్గత, బాహ్య శత్రువులందరికీ రక్షకురాలు మరియు సంహారకురాలు. కుడివైపున ఉన్న వరాహముఖం మన మెదడులోని కుడి భాగాన్ని సూచిస్తుంది. ఇది అన్ని శారీరక క్రియలను నియంత్రిస్తుంది. 5 పుర్రెలతో కూడిన శిరస్త్రాణం గాలి, ఆకాశం, నీరు, అగ్ని మరియు భూమి అనే పంచభూతాలకు అధిపతి అయిన పంచమిగా ఆమె పాత్రను మరొకసారి నొక్కి చెప్తుంది.
ఆమె ప్రాతినిధ్యం వహించే జ్ఞానలోకాలు తతత్జ్ఞాన, శూన్యత లేదా శూన్యత గురించిన భావనారహితమైన అవగాహన. దీనిని ధర్మధాతు అవగాహన అని కూడా అంటారు. ఈ ప్రాథమిక ఆధార అవగాహన మిగిలిన 4 అవగాహనలను ఏకీకృతం చేస్తుంది. రెండవది ఆదర్శ జ్ఞాన, సమస్త ద్వైత భావనలు లేని ప్రతిబింబాలతో కూడిన అద్దం వలె ఎల్లప్పుడూ ఏకీకృతమైన అద్దం వంటి చైతన్యం. మూడవది సమతా జ్ఞాన, అన్ని దృగ్విషయాలు సమానమేననే అవగాహన. 4 ప్రత్యవేక్షణ జ్ఞాన, దృగ్విషయాల యొక్క అన్ని సాధారణ మరియు నిర్దిష్ట లక్షణాల గురించిన పరిశోధనాత్మక అవగాహన కలిగి ఉండటం. 5వది కృత్యానుష్ఠాన జ్ఞాన, సకల సృష్టి శ్రేయస్సు కొరకు కార్యాలను నెరవేర్చడమనే చైతన్యం అన్ని దిక్కులలో వ్యక్తమవ్వడం. మిగిలిన అన్ని ఆయుధాలు మరియు లక్షణాలు మహావారాహిని పోలి ఉంటాయి. వారాహి యొక్క ఇతర రూపాలు వాగ్దేవి అంటే వాక్కును నియంత్రించేది, ఆమెను మాతాంగిలో సమానం చేస్తుంది. వారాహి తంత్రం వారాహికి 5 రూపాలు ఉన్నాయని పేర్కొంది. అవి స్వప్నవారాహి, కాండవారాహి, మహివారాహి, కృష్ణవారాహి మరియు మత్స్యవారాహి. ఇవి వారాహి నవరాత్రుల గురించి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దట్ టేక్ కేర్, బై బై. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.